గుర్తు పెట్టుకో మిత్రమా, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఆలోచిస్తుందంటే భర్త చాలా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది. ఎందుకంటే తనకి భర్త మీద ఉన్న ప్రేమ అలాంటిది. కానీ నువ్వు అలాంటివి అస్సలు పట్టించుకోవు. కొందరైతే భార్యని అస్సలు పట్టించుకోరు. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక్కసారి కూడా తను తిన్నదా అని మాత్రం పట్టించుకోడు. అలా చేస్తే చాలా సమస్యలు వస్తాయి. అంతే తప్ప సంతోషంగా మాత్రం ఉండరు. కావున ఇది గమనించగలరు, అర్థం చేసుకోండి. జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. నేను మగవాడిని, నన్ను ఎవరు ఏమి అంటారులే అని మాత్రం అనుకోకు. ఎవరు ఎలా కష్టపడుతున్నారో వారికి మాత్రమే తెలుసు. అందుకోసం నువ్వు సరదా సరదా అంటూ తిరిగితే చివరికి ఆ సరదా కాస్త ఏడుపుగా మిగిలిపోతుంది. నువ్వు నీ ఇంట్లో ఇచ్చే మర్యాద కాస్త బయటవారికి కూడా ఇవ్వడం నేర్చుకో. ఎందుకంటే వారు అనుకుంటారు, వీడు బయట మనతో చాలా ఓవర్గా చేస్తాడు, వాడి ఇంట్లో వాడు సంతోషంగా ఉన్నాడని గ్యారంటీ ఏంటి అని అనుకునే పరిస్థితి మాత్రం అస్సలు తెచ్చుకోకు. చాలా సమస్యలు వస్తాయి, గుర్తుపెట్టుకో. నీ ముఖం మీద చిరునవ్వు ఉన్నా నీ మనసుకు మాత్రం చాలా బాధగా ఉంటుంది. అర్థం చేసుకో. తిన్నావా అని బయటవారు నిన్ను అడిగితే తిన్నాను అని చెబుతావు. కానీ నీ భార్యను మాత్రం తిన్నావా అని అడిగితే తను ఎంత సంతోషపడుతుందో చాలామందికి తెలుసు. ఇవి పాటించే వారికి మాత్రమే తెలుసు భార్య విలువ. అందుకోసమే వారు వారి భార్యతో చాలా సంతోషంగా ఉంటారు. మరికొందరు తన భార్యకి విలువ అనేదే ఇవ్వరు. అలా ఇవ్వక అనేక గొడవలు వస్తుంటాయి. అందుకోసమే ఎవరికి విలువ ఇవ్వాలో వారికి విలువ ఇచ్చినట్లయితే వారు సంతోషంగా ఉంటూ 10 మందిని సంతోషంగా ఉంచుతాడు. కొందరైతే భర్త ఎంత తిట్టినా భార్య పడుతుంది అని చాలామంది అలానే చేస్తున్నారు. వారు ఒక్కసారి తిరగబడితే భర్త ఎంత చేసినా అలాంటి గౌరవం మళ్ళీ దక్కదు. అలాంటి సమస్యలు తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా ఉండటం నేర్చుకోండి.